రాసేటువంటి రెండు నాటకాలు పాండవ ఉద్యోగ విజయాల పాటలు మనకి కురుక్షేత్రం అనే నాటకం కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళింది. మనకి ప్రారంభం కూడా జంతువుల కథలు నచ్చినవి, తర్వాత తోలుబొమ్మలాంటి నచ్చినవి. అవి తర్వాత రకరకాల పేర్లతో సాంఘిక నాటకాలు, రక్తకన్నీరు, సాని సంస్థ అలా రకరకాలైనటువంటి నాటకాలు నడిచినాయి. ఈ నాటకాలు సినిమాలో ఉన్నతమై ఈ నాటక రంగం నుంచే సురభి సంస్థల లాంటి పరిణతి చెంది కాస్ట్యూమ్ డ్రామాలు ఆడటం, దాని నుంచి సినిమాలుగా మార్పులు రావడంతో కళ ఒక ఉన్నత స్థితికి చేరుకునేది. సంగీతం, సాహిత్యం, అలాగే నవరసాలకు సంబంధించిన బాణీలు ఆ నటులు ప్రదర్శించడం ప్రజల్లోకి ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించడం, అన్ని పనుల్ని పక్కన పెట్టి ఇంచుమించు 20 నుంచి 50 కిలోమీటర్లు కూడా నడిచెళ్ళి సినిమాలో నాటకాలు చూసినటువంటి సందర్భాలు మనం అందరం చూసే ఉంటాం. కానీ కాలక్రమంలో ఈ టీవీ సినిమాలు రెండోది టీవీ రంగం ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో అలాగే సంబంధించినటువంటి మార్పులు సమూలంగా మార్పులు వచ్చినాయి. అలాగే రీల్స్ పేరుతోనూ రకరకాల పేరుతోనూ తాళూరు బయటపెట్టిన పరిస్థితులు వచ్చినాయి. జనపదాలు అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి కళలు జన కోసం కాకుండా కళ కోసమే నడవలసినటువంటి అవసరం పోయి వెల కోసమే కళ అనే పరిస్థితి వచ్చింది. అలాగే ఈ రంగంలో ఒక డ్రామా నడవాలంటే ఒక 3 గంటలు 2 గంటలు స్టేజీ మీద రెక్తి కట్టించి నడిచిన దానికి మేకప్ మెన్ ఉంటాడు, తెల్లగేవాడు ఉంటాడు, చాలా రకాలైనటువంటి 10 మంది స్టేజ్ మీద కనిపిస్తే 10 మంది వెనకాల ఇంటర్నల్ వర్క్ చేయాల్సి వస్తుంది. వీళ్ళకి 60 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ కళ మీద తన జీవితాన్ని పణంగా పెట్టి నడిచిన వాళ్ళు, అలాగే పోలాట బృందం కానివ్వండి, ఏ బృందం కానివ్వండి, కళాకారుడు అనేవాడు ఏంటంటే సమాజంలో తను ఇబ్బంది పడిపోతున్నా, తనకి ఏమి ఉన్నా లేకపోయినా, తనకి తెగిపోయిన చెప్పులు దొరుకున్నా, చిరిగిపోయిన బట్టలు కట్టుకున్నా తన యాక్టివిటీని మొత్తం కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద పెట్టి చేయగలుగుతాడు. అలాగే మిగిలిన వాళ్ళు ఏంటంటే సంపాదన కోసం చేసే పని ఉంటుంది. కళాకారుడికి సంపాదన వస్తుంది, కానీ ఆ వచ్చే సంపాదన అంతా కళకే పెట్టేసే పరిస్థితి. ఇంట్రెస్ట్ అంటే ప్రజల్ని ఆనందపరచడానికి, అలాగే ప్రజల్లో ఒక ఆనందాన్ని పొందడానికి కళ అనేదే ప్రధానమైన సాధనం. అలానే కళాకారులు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెద్ద ఆర్టిస్టులు కూడా మన చిత్తూరు నాగయ్య గారిని చూసాం, తర్వాత చాలామంది యాక్టర్ని చూసాం, నాటకాల డ్రామా ఆర్టిస్టులే చూస్తాం, పెద్ద కంపెనీలు పెట్టినాడు. చివరికి జీవితం వచ్చేటప్పటికి ఎటు పనికి రాకుండా దహన ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా వీధుల పాలైపోయి యాక్టర్ని సినిమా రంగంలో చూసాం, నాటక రంగంలో చూస్తున్నాం. అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడికి సంబంధించి శ్రీకాళహస్తి, తిరుపతి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి దేవాలయం, ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన ఆలయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి, హిస్టారికల్గా కొన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి ఆలయాలను బేస్ చేసుకుని అంటే చెక్క భజన కానివ్వండి, లేదా కోలాట బృందాలు కానీ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతూ వచ్చినాయి. నేను చాలాసార్లు దీని గురించి అలా డిపార్ట్మెంట్తో మాట్లాడటం, పలు సందర్భాలు కొన్ని నిమిషం మిమ్మల్ని 2 నిమిషాలు బయటకు మాట్లాడే సందర్భంలో మరి వీళ్ళంతా ఏమవుతారు, తర్వాత ఒక 60 సంవత్సరాల దాకా ఎవరికైనా బాగానే నడుస్తుంది, ఏదో వ్యవసాయం పని ఇంకోటి చేస్తాం. ఆటని సాయంత్రం కొంత సమయం కేటాయించేస్తాం. వీళ్ళకి వృద్ధాప్యం వచ్చిన తర్వాత వీళ్ళ భవిష్యత్తు ఏంటి, ఎలా ఉండాలి ఏంటి అని దాని మీద చెప్తే కొన్ని మహాశివరాత్రి వచ్చిన సందర్భంలోని, దేవాలయాల్లో కొన్ని పండుగలు వచ్చిన సందర్భంలోని మనం అందరం కూడా కొన్ని మాట్లాడిందంటే రామచంద్ర నేతను కొద్దిగా ఈ కళకు సంబంధించి మేము నేతాజీ భారతీయ లోక్ సంస్కృతి సంస్థ అని చెప్పి ఎప్పుడో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1935-36 ప్రాంతంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కళలు అనేవి నిలబడాలని చెప్పి ఆయన ప్రయత్నం చేయటం, దానికి సంబంధించి ఒరిస్సాలాంటి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఒక పెద్ద కన్వెన్షన్ జరిగింది. ఆ కన్వెన్షన్లో 5 రోజుల పాటు నేను పాల్గొన్నాను. అలాగే కథాకళి కానించి, కూచిపూడి కానించి ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి దేశం మొత్తం మీద 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రంగాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. క్లాసికల్ సెక్షన్ అంతా వచ్చారు. ఇవన్నీ వచ్చినప్పుడు కళాకారుడు అంటే కూచిపూడి, భరతనాట్యం, అలాగే సంగీత సాహిత్యాల్లో పట్టున్నోడు ప్రదర్శించడం వేరు. గ్రామాల్లో ఏంటంటే మన పోషణ మనం పోసుకుంటూ, మన వ్యవసాయం మనం చేసుకుంటూ మిగిలిన సమయాన్నే మనకు ఎప్పుడైతే ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అది మన పోరాట బృందం చేసినా ఇంకోటి చేసినా అక్కడ ఇంటెన్షన్ ప్రజల్లోకి వెళ్ళేటప్పటికి అతను ఆరోగ్యపరంగానే ఆనందం కలగడానికి, ఆరోగ్యవంతులు కావడానికి, ఈ బీపీ, షుగరు ఇలాంటి థైరాయిడ్ రాకుండా, ఈ మహమ్మారులు 3 నుంచి రాకుండా కళాకారుడు మరి ఈ ప్రదర్శన ద్వారాగా రాగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరిలోనే ప్రతి మనిషిలోనే నటుడు ఉంటాడు. ఆ నటనను వెలికితీయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మన కాళహస్తిలో కానివ్వండి, అలాగే గుళ్ళకు సంబంధించి అన్నింటితో మన రామచంద్రి నేతాజీ కళావేదిక బాధ్యత చూస్తూ ఉన్నాడు. చూస్తూ చెప్తున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడటం, ఈవోలతో మాట్లాడి కొన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి మన వేదిక ద్వారా వెళ్ళి దాన్ని పరిచయం చేయడానికి ఉపయోగపడుతూ వచ్చారు.
అలాగే మనకి ఏమన్నారంటే మరి మే నెల టైంలో కార్మికుల దినోత్సవం మేడే జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంగా మరి ఆ కార్మిక రంగంలో చాలా ట్రేడ్స్ ఉంటాయి, వందలాది ట్రేడ్స్ ఉంటాయి కార్మిక రంగంలో. మరి చట్టబద్ధంగా యూనియన్ రిజిస్ట్రేషన్ ఎంచుకుంటా నడుచుకునే ఓ పద్ధతి గవర్నమెంట్ ల్యాబ్ యాక్ట్ చట్టాలు ఉంటాయి. ఏ చట్టానికి సంబంధం లేని కళాకారులుగా మీరు ఉండిపోయారు కాబట్టి ఈ మేడే సందర్భంగా వృత్తి కళాకారులందరినీ కూడా గుర్తించి ఈ వృత్తిని కూడా గౌరవప్రదంగా ఉండాలనే ఉద్దేశంతో మరి మే 1వ తారీఖు కానీ 30 నుంచి కానీ మే 1, 2, 3 తారీఖుల్లో కూడా మనం అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సాంస్కృతిక శాఖ రెండు కలిసి సమన్వయంగా ఒక కార్యక్రమం చేయాలని చెప్పి మరి నాకు టి రామచంద్రయ్య ఆయన కార్మికులు చూసిన పత్రిక నడుపుతుంటాడు. దాంట్లో వృత్తి కళాకారులకు సంబంధించి అన్నీ కూడా అప్పుడప్పుడు ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. ఒక సంస్థ ఒక వేదిక ద్వారా నడిపినట్టయితే బాగుంటుందని ఉద్దేశం అనిపించింది. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం ఏమి కాదు, ఏ రాజకీయ పార్టీ ఎవరు, కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేది మీ అందరికీ తెలిసిందే. నేను ప్రత్యేకించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి అంత చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి వ్యక్తి ప్రేరణతో వచ్చినటువంటి కళావేదిక నేతాజీ కళావేదికని ఓ పేరుతో నడపడానికి నిశ్చయించుకున్నాం. దాని ద్వారానే కరస్పాండెన్స్ అంతా రామచంద్ర చేస్తూ ఉన్నాడు. ఈ చేసే ప్రాసెస్లో దీన్ని మరి 3 రోజుల కార్యక్రమం చేయడం ద్వారా అలాగే ఏ గ్రామంలో ఎంతమంది కళాకారులు ఉన్నారు, అలాగే ఆయన ఇప్పుడు జయరామయ్య గారు ఆయన స్కూల్ హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు కాబట్టి కొంత సమాచారం ఉంది. దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ అంటుంటారు. గ్రామీణంలో ఏ కళలు ఉన్నా బుర్రకథ దగ్గర నుంచి అన్ని కాలగర్భంలో కలిసిపోతుంది. ఏ కళ కూడా కనిపించే పొజిషన్ లేదు. కానీ అన్నింటినీ ఆ రీల్స్ చదువు సాఫ్ట్వేర్ తెలిసిన వాళ్ళు మరి దాన్ని ఏం చేస్తారు, అప్డేట్ చేసుకోగలుగుతారు తప్ప ప్రత్యక్షంగా ప్రదర్శన చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే టైము సెన్స్ అనే అవసరం ఉంది. మీరు పూర్తిగా ఏంటంటే రోజుల తరబడి దాని మీద